రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్లు పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. వజ్రపు కొత్తూరు మండలం బైపల్లిలో పెన్షన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఏమున్నా సరే ప్రతి ఒక్క హామీని నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరికి తెలుసు. జూలై 1వ తారీఖున 7,000 రూపాయల పెన్షన్తో ఇవ్వగలరా అని చెప్పి విమర్శలు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు నోరు మూతపడేటట్టు ఒకే రోజు దాదాపు 280 కోట్లతోని పెన్షన్ చేశాము. అలాగే ప్రతి నెల చెప్పిన మాట నిల్చునే విధంగా పెన్షన్ 1000 రూపాయలతో కలిపి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్తో పాటు ముఖ్యంగా వికలాంగులకి, గతంలో వికలాంగులకి ఇతర పెన్షన్లు కూడా ఒకేలాగా వచ్చేవండి. కానీ వారి జీవన ఇది అర్థం చేసుకొని వాళ్ళకి ఆ పెన్షన్ సరిపోదని 3,000 6,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వికలాంగుల పెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి మాట తప్పకుండా 6,000 అందిస్తున్నారు. నిజంగా ఇందులోని మేము కూడా భాగస్వామ్యం అవ్వడం కూడా మాకు పార్టీ ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తూ, ఒక పని చేయలేని అసమర్థ వైసీపీ గవర్నమెంట్కి ఈరోజు పని చేస్తున్న టీడీపీ గవర్నమెంట్కి ఉన్న వ్యత్యాసం